ఈ ప్రభాకర్ రావు అంటోడు రెస్పాండ్ అయ్యిండట ఏమని, నన్ను అరెస్టు చేయను అని చెప్తేనే నేను వస్తా, లేకపోతే నేను రాను. క్యాన్సర్ వచ్చిందని ఈ ఫోన్ ట్యాబ్ ఎప్పుడైతే గవర్నమెంట్ చేంజ్ అయ్యి నోటీసులు ఇచ్చిందో అవతల పడ్డాడు. ఇక మళ్ళీ రాలే, ఇక అమెరికాలో తలదాచుకున్నాడు. ఇప్పుడు ఏంది, ఇంటర్పోలు, లుకౌట్ నోటీసులు, పాస్పోర్ట్ రద్దు, రెడ్ కార్నర్ నోటీసులు ఇవన్నీ ఈ జారీ అయిన తర్వాత తప్పటట్లేదు. ఇక నేను వస్తా కానీ ఇప్పుడు ఆ శ్రవణ్ రావు, ఐన్యూస్ ఎండి శ్రవణ్ రావు ఎట్లాగైతే సేమ్ ఇక ఈ బయటపడలేమని బాబు అని చెప్పి దేశానికి తిరిగి వచ్చిండో, సేమ్ ఈయన కూడా అదే అడుగుతున్నాడు, నన్ను అరెస్టు చేయరాదని ఉత్తర్వులు ఇస్తే వారంలో వచ్చేస్తా. హైకోర్టును కోరిన ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే వారంలో ఇండియా వచ్చేస్తానని ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ఇప్పటికే దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్కు అనుబంధంగా మరో దరఖాస్తు చేశారు. ఆ దరఖాస్తుపైన జస్టిస్ జె శ్రీనివాసరావు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ప్రభాకర్ రావు తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదిస్తూ ఇదే కేసులో నిందితుడిగా ఉన్న ఐన్యూస్ ఎండి శ్రవణ్ రావును అరెస్టు చేయకుండా సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. అదే తరహాలో ప్రభాకర్ రావును సైతం అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఆయన దర్యాప్తు అధికారి ముందు హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నారు అని తెలిపారు. ప్రభుత్వం తరపున సిద్ధార్థ లూద్రా వాదిస్తూ ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దయింది, రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది, ఈ పరిస్థితుల్లో ఆయన వారంలో తిరిగి వస్తానని ఎలా చెబుతున్నారు? వాదన విన్న ధర్మాసనం పిటిషనర్ మధ్యంతర పిటిషన్ తమ రికార్డుల్లోకి రాలేదని తెలిపింది. వచ్చిన తర్వాత వాదన వింటామని పేర్కొంటూ విచారణను 25వ తేదీకి వాయిదా వేసింది. దొంగవాడు మంది ఫోన్లు ట్యాప్ చేసి మంది జీవితాలతో ఆడుకొని ఆగం చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని. ఈ కేసులో A1గా ఉన్నాడు. నా పాయింట్ ఒకటే, మీరు ఏ తప్పు చేయలేదు కదా, చలో విచారణ ఎదుర్కోండి. వచ్చి ఏమి లేకపోతే ఏమని కేసులు పెడతారు? ఒకవేళ ప్రభుత్వం పెట్టాలనుకున్నది అనుకుందాం, ఎన్ని రోజులు పెడతారు, ఎన్ని కేసులు పెడతారు? మీరు అల్టిమేట్గా మీరు ఏం చేయకపోతే నిర్దోషిగానే బయటకు వస్తారు కదా, ఇంకప్పుడు ఇంకా హీరో అవుతారు కదా. లేకపోతే రాగానే మిమ్మల్ని చంపుతారా, లేకపోతే పొడుస్తారా?